ఉమ్మడి రాష్ట్రంలో పేరుగాంచిన పెద్ద దవాఖానా అది. ప్రస్తుతం అది అవకతవకలకు అడ్డంగా మారింది. ఆసుపత్రిలో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. దేశ నలుమూలల నుంచి వైద్యం చేయించుకునేందుకు పేద మధ్యతరగతి ప్రజలు రోజుకు వందలాది మంది ఆసుపత్రికి వస్తుంటారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని నిరుపేదల చారిత్రాత్మకమైన ఈ ఆసుపత్రికి వస్తుంటారు. కానీ ఆసుపత్రిలో మాత్రం కొంతమంది అక్రమార్కులు వసూళ్లకు పాల్పడేందుకు తిష్ట వేసుకుని ఉన్నారు. ఓవైపు ప్రభుత్వం ఉచిత వైద్యం విద్యపై ప్రాధాన్యత దిశగా అడుగులు వేస్తుంది. నిబంధనలను విరుద్ధంగా కొంతమంది కింది స్థాయి అధికారులు ప్రవర్తిస్తున్నారు. ప్రముఖ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రి నిలోఫర్లో వైద్య పరికరాలు, దోబిఘాట్ యంత్రాల కొనుగోళ్లలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ అధికారి అంతా తానే వ్యవహరించి నిధులు పక్కాదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. నిలోఫర్లో అదనపు భవనం, ముఖ్యమైన పరికరాల కొనుగోలు కోసం ఓ ప్రభుత్వ రంగ సంస్థ గతంలో సిఎస్ఆర్ కింద 20 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఓపీ భవనం పక్కన 10 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నారు. మరో 10 కోట్లతో వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతులకు వినియోగించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం టీబీఎంఐఎస్ డీసీ ఆధ్వర్యంలో ఈ పరికరాలను కొనుగోలు చేయాలి. ఇక్కడే అధికారి అత్యవసర పద్దు కింద ఈ నిధుల నుంచి పరికరాల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. తొలుత ఆసుపత్రిలోని దోబిఘాట్లోని యంత్రాలను మార్చాలని నిర్ణయించి ఓ ప్రైవేటు సంస్థకు ఆ పనులను ఏకపక్షంగా అప్పగించినట్లు తెలుస్తోంది. గత సెప్టెంబర్లో 60 కిలోలు 100 కిలోల సామర్థ్యం ఉన్న యంత్రాలను కొనుగోలు చేశారు. ఏవైనా యంత్రాలు డిస్పోజబుల్ చేసి కొత్తవి కొనాలంటే ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఇక్కడ అదేమీ జరగలేదని తెలుస్తుంది. పాత యంత్రాలకు ఎలాంటి ధర లేకుండానే సదరు సంస్థకు అప్పగించినట్లు తెలుస్తుంది. పాత యంత్రాలు విక్రయించగా వచ్చే నిధులు ఆసుపత్రి ఖాతాలో నమోదు కాలేదు. ఆడిట్లో ఈ విషయం తేలింది. ఇవే కాకుండా పలు పరికరాలను ఎలాంటి నిబంధనలు పాటించకుండా కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. సిఎస్ఆర్కి కింద నిధులు ఇచ్చిన సంస్థగా బురిడి కొట్టించినట్లు తెలిసింది. అత్యవసరంగా పరికరాలు కొనుగోలు చేసినట్లు సదరు సంస్థకు బిల్లులు పంపిస్తూ నిధులను ఆసుపత్రి అభివృద్ధి ఫండ్కు బదిలీ చేయించినట్లు సమాచారం. ఇలా మొత్తం 5 నుంచి 6 కోట్ల నిధులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అయితే లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్. థ్యాంక్ యూ. రాష్ట్రంలోనే అతిపెద్ద చిన్నపిల్లల ఆసుపత్రి అయిన నీలపూర్ ఆసుపత్రిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ నీలపూర్ ఆసుపత్రిలో ఒక కీలకమైన వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్టయితే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ నీలపూర్ ఆసుపత్రికి పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఈ చిన్నపిల్లల ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కొంతమంది అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని కొంతమంది వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ నీలపూర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే వైద్య పరికరాలు, అదేవిధంగా దోబిఘాట్కు సంబంధించి యంత్రాల కొనుగోలుకు సంబంధించి అయితే అనేక అక్రమాలు జరిగినట్లయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఒక వ్యక్తి అంతా తానే మొత్తం మీదనైతే ఈ అక్రమాలు చేసినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈ నీలపూర్ ఆసుపత్రి అభివృద్ధి కోసం దాదాపు సిఎస్ఆర్ నిధుల కింద 10 కోట్ల నిధులైతే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. దీనిలో భాగంగా ఈ ఏదైతే నీలపూర్ ఆసుపత్రిలో ఓపీ ఉందో ఓపీ పక్కన ఇంకో బిల్డింగ్ కట్టేందుకు కావచ్చు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పరిచేందుకు మాత్రం దాదాపు 20 కోట్లు అయితే ఆ సిఎస్ఆర్ నిధుల కింద ఒక ప్రభుత్వ రంగ సంస్థ మాత్రం నిధులు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ మౌలిక సదుపాయాల కొనుగోలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే వైద్య పరికరాల కొనుగోలు అనేక అక్రమాలు జరిగినట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి వైద్య అధికారులు కూడా దీనిపై ఎంక్వైరీ పెట్టినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్యామ్.